తెలుగుదేశం పార్టీలో ఆయన సీనియర్ నేత. గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం ఆయన తన సీటునే త్యాగం చేశారు. దాంతో ఆయనకు కీలక పోస్టు ఇస్తామని ఇద్దరు నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆయన పేరు మరోసారి తెరపైకొచ్చింది. మరి ఎప్పుడైనా ఆ నేతకు పదవి దక్కుతుందా లేక నిరాశ ఎదురవుతుందా? 2024 ఎన్నికల్లో అత్యంత దురదృష్టవంతుడు ఎవరంటే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించడానికి ముందే ఆయనను పిఠాపురం అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన రోజే టీడీపీలో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ 2024లో ఆయనదే అనుకున్న టికెట్ పవన్ కళ్యాణ్ తీసేసుకున్నారు. దీంతో వర్మ అలిగారు. ఆయన అనుచరులు ఆందోళన చేశారు. ఎలాంటి ఫలితం లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆయనను పిలిచి బుజ్జగించారు. చంద్రబాబు అయితే చట్టసభలో నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటూ హామీ ఇచ్చారు. దీంతో వర్మ దిగొచ్చారు. ఎన్నికల్లో తాను నిలబడిన దానికంటే ఎక్కువగా పనిచేశారు. భారీ మెజారిటీతో పవన్ను గెలిపించారు. దీంతో వర్మ అనుచరులు తమ నేతకు మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎమ్మెల్సీ చేస్తారని సంబరపడ్డారు. కానీ మరోసారి వర్మకు నిరాశ ఎదురైంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వచ్చాక 3 ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి వర్మకు ఖాయమన్నారు. మంత్రి పదవి కూడా ఖాయమని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. కానీ ఆయనకు మళ్లీ మొండి చేయి చూపారు. అదేవిధంగా వైసీపీ నుంచి 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో ఒక సీటు వర్మకేనని భావించారు. అక్కడ కూడా నిరాశ మిగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి అనుకున్నారు. అది కూడా పోయింది. దీంతో వర్మలో నిరాశ పెరిగింది. అయినప్పటికీ తెలుగుదేశంలోనే ఉంటూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి పోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అధికారులను సైతం టార్గెట్ చేస్తున్నారు. వర్మ వ్యవహార శైలి జన సైనికులకు తలనొప్పిగా మారింది. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ను వర్మ డామినేట్ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా జనసేనకు చెందిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ నేరుగా వర్మను టార్గెట్ చేశారు. కనీసం ఇలా అయినా పార్టీ తనను గుర్తిస్తుందని ఆశించారు. ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ రాజీనామా ఆమోదించారు. ఇప్పుడు ఆ సీటు తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో వర్మ అనుచరుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ సీటు వర్మకే ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అటు జనసేన ఇటు బీజేపీ కూడా రాజ్యసభ సీటు తమకే ఇవ్వాలని టీడీపీని కోరుతున్నాయి. కనీసం ఈసారైనా వర్మ పెద్దల సభకు వెళ్తారా, మరోసారి అవమానం ఎదురవుతుందా అనే చర్చ జరుగుతోంది. మరోవైపు కూటమి వర్గాలు మాత్రం వర్మకు సీటు ఇవ్వరని చెబుతున్నాయి. ఇప్పటికే కాకినాడ టీడీపీకి చెందిన సతీష్కు రాజ్యసభ ఇచ్చారు. పక్కనే ఉన్న నియోజకవర్గానికి మరో రాజ్యసభ ఎలా ఇస్తారని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. పైగా కాకినాడ ఎంపీగా జనసేన నుంచి గెలిచిన ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకు పోటీగా సతీష్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ వర్మకు రాజ్యసభ సీటు ఇస్తే కాకినాడ ఎంపీతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి కూడా కొత్త తలనొప్పులు వస్తాయని టాక్ వినిపిస్తోంది. పిఠాపురంలో మరో పవర్ పాయింట్ పెరుగుతుందని, అందుకోసం వర్మకు ఈ సీటు వద్దని జన సైనికులే సూచిస్తున్నారు. ఈసారైనా ఆయన జాక్పాట్ కొడతారా లేదా బొక్కబోర్లా పడతారా అనేది త్వరలోనే తేలిపోనుంది.